తాజా 30 కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు ప్రముఖ దినపత్రికల్లో పనిచేశారు. ఒకప్పుడు చంద్రబాబుకు బాగా దగ్గరగా ఉండేవారు. కాలక్రమంలో చంద్రబాబుతో కొమ్మినేనికి తేడా వచ్చింది. అదే సమయంలో అంటే సుమారు 10 ఏళ్ల కిందట కొత్తగా వచ్చిన 2 టీవీ ఛానళ్ల యజమానులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారు. కొమ్మినేని వారితో కలిసి పనిచేశారు. 2009లో టీడీపీ ఓడిపోవడానికి కొమ్మినేని తన వంతు కృషి చేశారు. 2009 నుంచి 2014 దాకా కూడా ఆ టీవీ ఛానళ్ల యజమానులు కొమ్మినేని చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ 2014 తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న టీవీ ఛానళ్లు కొంత అనుకూలంగా మారాయి. అదే సమయంలో కొమ్మినేనికి సాక్షి నుంచి ఆహ్వానం అందింది. ఇప్పుడు సాక్షి టీవీలో కొమ్మినేని చంద్రబాబుకు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. రీసెంట్ గా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డితో కొమ్మినేని చేసిన ఇంటర్వ్యూ పెను సంచలనాన్ని కలిగించింది. ఈ ఇంటర్వ్యూ వల్ల జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ కొమ్మినేని వల్ల సాక్షి టీవీకి వైసీపీకి జనంలో వాయిస్ పెరుగుతోందని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొమ్మినేనికి వచ్చే ఎన్నికల్లో విజయవాడ లేదా గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లగడపాటి రాజగోపాల్, పురంధరేశ్వరులు కూడా వైసీపీలో చేరి ఈ 2 స్థానాల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ బలం పెరిగిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందువల్ల విజయవాడ, గుంటూరు స్థానాలను గెలుచుకోవడం అంత సులభం కాదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టుకు ఎంపీ సీటు ఇద్దామనే ఆలోచన జగన్లో ఉందని చెప్తున్నారు. దీనివల్ల ఇతర జర్నలిస్టుల్లో కూడా ఇన్స్పిరేషన్ వస్తుందని, వైసీపీ వాయిస్ను జనంలోకి తీసుకెళ్తారని జగన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. కొమ్మినేని, లగడపాటి, పురంధరేశ్వరులు ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.